పాపం పోలీసులకు ఎన్ని కష్టాలు వచ్చినాయో ఏమో. ఎప్పటికీ జనం ధర్నాలు చేస్తే ఆపేటోళ్ళు ఇప్పుడు పోలీసులే ధర్నా చేస్తున్నారు అన్నట్టే ఉన్నది కదా కథ ఈడ. కానీ పోలీసులు ఇంతమంది గుంపు కూడింది ధర్నా చేసేటానికి కాదు, జనాలు లొల్లి చేయకుండా. అవును, మీరు అన్నది నిజమే. ఒక్క మనిషికి 4 పోలీసుల చొప్పున గుంపులు గుంపులుగా పోలీసులు దిగిండ్రు. కొడంగల్ దుద్యాల మండలం రోటిబండ తాండావాసుల భూములను పెద్ద పెద్ద కంపెనీలు పెట్టేటానికి సర్కారు తీసుకుంటున్నదట. అయ్యో మా గొడ్డు గోదా చేను చెలక ఆగం చేయకుండ్రి, మమ్ములను ఇక్కడ నుంచి ఎల్లగొట్టినట్టు చేయకుండ్రి అని లొల్లికి దిగుతారు కదా. కోపం ఉన్నోళ్ళు తిరగబడతారు కదా. అందుకే ధర్నాలు కాకుండా దాడులు జరగకుండా ఇట్లా పెద్ద బెటాలియన్ తీరుగా వచ్చిండ్రట పోలీసులు. రెవెన్యూ ఆఫీసర్లు సర్వేయర్లు తిరగాల్సిన భూముల కాడికి పోలీసులే తుప్పలు చెట్లు చేమలు తిరిగిండ్రట. పుట్ట గుట్ట గుండు అని ఎక్కుకుంటా దిగుకుంటా సర్వేలు చేయించిండ్రట. మావోడే అని ఓట్లు గుద్ది గెలిపిస్తే మా బతుకులే ఆగం చేస్తున్నారు రేవంత్ రెడ్డి అని తాండావాసులు తనలాడుకుంటే ఏడుస్తున్నారట. మా ఊర్లో ఏడ చూసినా పోలీసులే ఉంటున్నారు, మొత్తం పోలీసుల రాజ్యం చేసిండ్రు అని గోడ ఏడుస్తున్నారట.